హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. పుష్ప ది రూల్ ఈ చిత్రానికి సంబంధించి ఈ రోజుకి 50 రోజులు పూర్తి చేసుకుంది. అయితే ఇక్కడ ఒక చిన్న కిటుకుంది. అయితే 2300 కోట్లు కలెక్ట్ చేసింది ఈ చిత్రం అని అటు ఐటీ సోదాలు చేసినటువంటి ఐటీ శాఖ వెల్లడిస్తుంది. అంటే 18 కోట్లకు దగ్గరగా ఉన్నటువంటి పోస్టర్ మాత్రమే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. సుమారు 500 కోట్లని దాచారు, ట్యాక్స్ కట్టవలసి వస్తుందనే కారణంతో అని. సో ప్రజెంట్ అందరూ కూడా దీన్ని ట్రెండ్ చేస్తున్నారు. అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి కూడా ఒక ఆగ్రహం బయటకు వస్తుంది. ఎందుకంటే మా అల్లు అర్జున్ అటు దంగల్ రికార్డ్స్ అవ్వనివ్వండి, అటు ఇండియాలో ఉన్న టోటల్ రికార్డ్స్ అన్ని తుడిచిపెట్టి 2300 కోట్లు కలెక్ట్ చేస్తే మీ స్వార్థం కోసం మా అల్లు అర్జున్ రికార్డ్ని అంత కష్టాన్ని మీరు ఎలా తినేస్తారని కొంతమంది ఆగ్రహిస్తున్నారు. అయితే అసలు ఎగ్జాక్ట్గా ఎంత కలెక్ట్ చేసింది దీనికి సంబంధించి ఒక మంచి వివరణ ఒక పూర్తి విశ్లేషణ దాసరి విజ్ఞానం అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. మీరు డే 1 294 CR పోస్టర్ చూసిన రోజు చెప్పారు ఇది జస్ట్ షేర్ మాత్రమే, యాక్చువల్ గ్రాస్ 500 అని. బట్ అప్పుడు అందరూ ఎవరు నమ్మరు, ఇంక్లూడింగ్ మీ, ఎవరు నమ్మలేదు. కిందంతా నెగిటివ్ కామెంట్స్ అన్నీ చూసాం. బట్ ఇప్పుడు మీరు చెప్పింది నిజమైంది. 500 కోట్లు దాటి అప్పుడే కలెక్ట్ చేసిందని నమ్మే సిచ్యువేషన్ వచ్చింది. సో ఇప్పుడు ఓవరాల్గా ఏంటి దీని సినారియోని ఎలా చూడొచ్చు మనం? అంటే ఇప్పుడు ఒక కన్క్లూజన్ కావాలి. వీళ్ళు ఎక్కువ డబ్బులు వచ్చి తక్కువ చూపించారు అంటున్నారా, లేకపోతే అసలు ఏమీ రాకుండా ఎక్కువ చూపించారు అంటున్నారా? ఎక్కువ డబ్బులు వచ్చి తక్కువ చూపెట్టారంట. మంచిదేగా. ఎక్కువ అంటే ఎంత వచ్చాయి? 2300 ప్లస్. 2300 ప్లస్ అంటే ఇప్పుడు దంగల్ రికార్డ్ క్రాస్ అయినట్టేగా. అన్నీ పోయినట్టేగా కదా, అన్నీ పోయినట్టే. ఇప్పుడు ఆ ఫీట్ అందుకోవాలంటే నువ్వు 1000 కోట్లు ఖర్చు పెట్టినా అందుకుంటావా? మరి ఆ ప్రెస్టేజ్ని కాదు మాకు ఇంతే వచ్చాయని ఎందుకు చెప్పుకుంటారు? కకృతి పడ్డారని అంటున్నారు అందరూ. ఎక్కడ మరి ఇంతకాలం లేని కకృతి అక్కడ ఎందుకు పడింది? అంటే 500 కోట్లకు ట్యాక్స్ అంటే సుమారు మీకు 90 కోట్లు ఎగిరిపోద్ది. అవును, ఆ 90 కోట్లు సేవ్ చేసుకోవడం కోసం 500 కోట్లని. మరి అలాంటప్పుడు ఈ 1800 కోట్లను కూడా దాచుకొని 1000 వచ్చాయని కూడా చెప్పుకోవచ్చుగా. అంటే ఫ్యాన్స్ని మెప్పించాలా, లేకపోతే ఎక్కడ డౌట్ రాకుండా చూసుకోవాలి కాబట్టి. కాదు, చెప్పాలంటే అన్నీ మిగిల్చుకోవచ్చుగా. 90 కోట్లని ఈ 500కే అంటున్నావు. పోనీ 1500 కోట్లన్నా 390. వీళ్ళు వేసుకుంది ఇప్పుడు 1830 అంటే 2000 అనుకో, 490. 390 ఇచ్చుకునే దగ్గర 490 ఏం చేసింది పాపం? అక్కడ ఎందుకు పడతారు? 2300 కోట్లు అంటే నియర్లీ వాళ్ళ ట్యాక్స్ రూపంలో వెళ్ళిపోద్ది. ఒక 400 కోట్లు 400 కడతారు. తప్పే ఉంది అంటున్నా. చెప్పుకోవడానికి ఏంటి, దాచుకోవడానికి ఇక్కడ ఇబ్బంది ఏముంది? అంటే ఇక్కడ మెయిన్గా ఏమనిపిస్తుంది అంటే మొదటి నుంచి కూడా మనం కలిసి ఇక్కడ మీరు సంవత్సరం నుంచి వస్తున్నానా ఇంచుమించు అటు ఇటుగా. వచ్చినప్పటి నుంచి కూడా నేను చెప్తున్నా, ఫస్ట్ టైం పుష్ప 2000 కోట్ల సినిమా అని నేను చెప్తానే ఉన్నా. రిలీజ్ అయినప్పటి నుంచి కూడా అడుగుతూనే ఉన్నావు. నువ్వు ఫ్లాప్ అంటున్నారు, మిక్స్డ్ అంటున్నారు, నా బొంద అంటున్నారు. నువ్వు ఏం పట్టించుకోకు, 2 వారాల్లో ఇంత వస్తుంది, 3 వారాల్లో ఇంత వస్తుంది, ఖచ్చితంగా 2000 మార్క్ అందుకుంటుందని చెప్తానే ఉన్నా. సో వాళ్ళకు వచ్చింది వాట్ ఎవర్. ఇప్పుడు అదే స్టార్టింగ్ నుంచి నేను నీకు ఏం చెప్తున్నా, దేవరం ముందు నుంచే నెక్స్ట్ పుష్పని అన్ని రకాల ఇబ్బందులు పెడతా ఉంటారు, చూడు అంటూనే ఉన్నా. పుష్పని పెట్టిన అన్ని రకాల ఇబ్బందుల్లో వాయిదా దగ్గర నుంచి మొదలు పెడితే ఈవెన్ సంధ్యా థియేటర్ ఇష్యూ కూడా అది పుష్పని ఇబ్బంది పెట్టిన సిట్యువేషనే, మైత్రి మేకర్స్ని ఇబ్బంది పెట్టిన సిట్యువేషనే. అన్ని రకాలుగా ఇబ్బంది పెడతా వచ్చారు. బట్ నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కొండెక్కి కూర్చుంది. కొండెక్కడం అంటే ఆ కొండ ఎక్కడం కాదు, అందలం ఎక్కి కూర్చున్నాడు అని చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ఎంత ట్రై చేసినా దించలేకపోతున్నారు. చివరికి అరెస్ట్ చేసి ఒకరోజు జైల్లో వేసినా స్టార్ అయ్యాడే తప్ప ఇమేజ్ తగ్గల. రీలోడెడ్ వర్షన్ ఫ్లాప్ సినిమాకి నువ్వు అతుకుల బొంతని అతికిస్తే ఎంత, అతికించకపోతే ఎంత? సినిమా ఫ్లాపే కదా. నువ్వు అతికిస్తే ఎంత, అతికించకపోతే ఎంత? నువ్వు అతికించిన అతుకుడికి కూడా మళ్ళీ తండోపతండాలుగా ఎగబడి ఎందుకు చూస్తున్నారు? ఏం అతికించారబ్బా అని. ఫస్ట్ నువ్వు రిలీజ్ చేసింది చాలా బాగా నచ్చింది కాబట్టి ఇంకేం అతికించారో అన్న క్యూరియాసిటీతో థియేటర్లన్నీ నిండిపోయాయి. ఈ వారం ఇవాళ థర్స్డే, రేపు ఫ్రైడే సినిమాలు ఏం లేవు. మళ్ళీ పుష్పే ఈ వారం కూడా. సంక్రాంతి సినిమాల్లో కూడా కొన్ని ఆడాయి, కొన్ని పోయాయి. మళ్ళీ పుష్ప హవానే. నువ్వు ఎన్ని రోజులు తీసుకో, పుష్పే ఉంటుంది, ఇంకేం ఉండదు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఇన్ని చేసిన తర్వాత కూడా పుష్పని ఏమీ చేయలేకపోయాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ కలెక్షన్లు ఫేక్ అని చెబితే సరే, కలెక్షన్లు ఫేకు,
ఫేక్ తక్కువ వస్తే ఎక్కువ చెప్పుకుంటున్నారా, డప్పు కొట్టుకున్నారు, వీళ్ళకి ఏమీ రాలేదు అని చెప్పు, నమ్మరు. ఎక్కువ వస్తే తక్కువ చూపించారన్నా కూడా నమ్మరు. ఎందుకంటే సంక్రాంతికి వచ్చిన ఇప్పుడు ఎవరెవరి మీద రైట్స్ అయ్యే దిల్ రాజు గారి మీద కూడా కదా. మ్యాంగో రామ్, సరే వాళ్ళ గురించి చెప్పుకుంటే ఇన్ని కోట్లు నాకు వచ్చాయని చెప్పినందుకు రైట్స్ అయ్యాయి. ఓకేనా, అన్ని కోట్లు నీకు వచ్చాయని నువ్వు చెప్పావు. నువ్వు ఎన్ని థియేటర్లో రిలీజ్ చేసావో నాకు తెలియదు, ఎన్ని షోలు వేసుకున్నావో తెలియదు, ఎంత అమ్ముకున్నావో నాకు తెలియదు. మేము వెళ్ళి నీ టికెట్లు ఎలా అమ్ముడుపోతున్నాయి, 90% ఆన్లైన్. బుక్ మై షో, టికెట్ న్యూ, డిస్ట్రిక్ట్ క్యాప్, పేటిఎం, ఇంకేదైనా ఉంటే అది తోకో, ఎక్స్ట్రా తోక. 90% ఆన్లైన్లో అమ్ముడుపోయాయి. 10% వాకిన్స్, అక్కడికి వచ్చి అందులో చేయబెట్టి తీసుకునేవాడు. సో 90% రిజల్ట్ చూస్తే ఆక్యుపెన్సీకి తగ్గట్టు మాకు వాళ్ళు ఎంత ట్యాక్స్ అయితే ఇచ్చారో మీకు అంత టికెట్లు అమ్ముడుపోయాయని అర్థం. అంతేగా, వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్. ఇన్ని టికెట్లు అమ్ముడుపోయాయని నాకు ఇంత ట్యాక్స్ కట్టారు. సో ఇంత అమ్ముడుపోయిందంటే ఇంత. సరే, ఇక వచ్చి అందులో చేయబెట్టి తీసుకునే వాళ్ళు ఇంతమంది ఉంటారు కాబట్టి అడిషనల్గా ఇంత. నువ్వు ఎంత తీసుకున్నా నాకు 50 కోట్ల కంటే ఎక్కువ కనబడట్లేదు. మరి నువ్వేమో ప్రకటించేసుకున్నావు నాకు 300 కోట్లు వచ్చాయని. నీకు అంటే అథెంటిక్ సోర్స్ లెక్కలు, అప్రాక్సిమేట్ వాల్యూస్ తీస్తే నాకు ఏమీ తేలట్లా. నువ్వేమో ప్రకటించేసుకుంటున్నావు నాకు ఇంత వచ్చాయి, అంత వచ్చాయి, అంత వచ్చాయని. అక్రమంగా వచ్చిందా సక్రమంగా వచ్చిందా తేల్చడానికి వచ్చి తలుపులు కొడతారు. నువ్వు ప్రకటించుకున్నావు కాబట్టి. నువ్వు ప్రకటించుకోకపోతే ఏ గొడవ లేదు. చెప్పుకో, అంటే ఓహో హవాలా రూపంలో ఏమైనా డబ్బుల్ని ఏమైనా చేసావా, లేకపోతే ఇంకెవరిదన్నా సొమ్ము వైట్ చేయడానికి నాకు సినిమాలో వచ్చాయని చెప్పి నువ్వు చెప్పావా? నువ్వు ఎందుకు చెప్పావు? ఏ వ్యాపారము ఎవడు చెప్పాల. కుమార్ ఆంటీ కూడా చెప్పదు రోజు ఇన్ని ప్లేట్లు అమ్ముతా నాకు ఇంత వస్తాయని. అడుగు ఇంటర్వ్యూలలో. అంతకుముందు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులు పెట్టినట్టు కూడా నీకు చెప్పాలి నాకు ఇంత లాభం వస్తుందని. ఎవ్వరు చెప్పరు. రోడ్డు మీద వెళ్తే పానీపూరి వాడు కూడా చెప్పాడు నాకు ఇంత వస్తాయి రోజు అని. కానీ నువ్వు మాత్రమే, సినిమా వాళ్ళు మాత్రమే ప్రకటించేసుకుంటారు తెల్లారేసరికి ఓ పోస్టర్ ఇన్ని కోట్లు వచ్చేసాయి అని. ఇప్పుడు మళ్ళీ వైజాగ్ స్టీల్ ప్లాంటు, సింగరేణి, ఏసీసీ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయా, భారీ ఎత్తున బిజినెస్ చేసే సిమెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు కూడా నికర ఆదాయం ఈ సంవత్సరానికి మాకు 300 కోట్లు లాభం వచ్చిందండి, మేము త్వరలో బాగా పరుగులు తీస్తాం, అడ్జస్ట్ చేస్తాం అని చెప్తారు. ఎంత పెద్ద కంపెనీలు అవి? ఇప్పుడు సింగరేణి అంటే నీకు ఎక్కడ మహారాష్ట్ర బార్డర్ నుంచి ఖమ్మం దాకా వచ్చింది బొగ్గు వ్యాపారం. అవునా? ఎన్ని కోట్ల మంది ఎంప్లాయీస్. వాళ్ళే 300 కోట్లు 400 కోట్లు సంవత్సరానికి ప్రకటించుకుంటారు. నువ్వు రాత్రి 12 గంటల్లో 4 టికెట్లు అమ్మేసి తెల్లారేసరికి 300 కోట్లు అనేస్తాం. అవునా? అప్పుడు వస్తారు నీ ఇంటికి సూట్ కేసులు పట్టుకొని చెప్పని. నువ్వు చెప్పవు, సరే దుప్పట్లు దులపండి పరుపులు ఎతకండి అంటారు. నువ్వు చెప్పావు కాబట్టే వస్తున్నాడు వాడు, ఊరికే రావట్లా. నువ్వే పిలుస్తున్నావు వాళ్ళందరూ రండి రండి అని. నువ్వు ఎలా వచ్చాయని అడిగే హక్కు ఆయనకు ఉంటుంది. నువ్వు సంవత్సరానికి ఒకసారి ట్యాక్స్ కట్టేసి ఇంట్లో మూలకు కూర్చుంటే నిన్ను ఎవడు అడగడు. అప్పుడు నేను ఇన్కమ్ ట్యాక్స్ కరెక్ట్గానే ఉందో, మంచి సీఏని పెట్టుకుంటావు. నీకు నిజంగా 1000 కోట్లు వచ్చినా సరే 100 కోట్లే వచ్చాయని చెప్పి సీఏ చేత రాయించుకొని 100 కోట్లకు తగ్గ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఒక 18% 18 కోట్లు వాళ్ళకి ఇచ్చేసి అమ్మయ్య అని కూర్చుంటావు. అవునా? కానీ నువ్వు ఇక్కడ ఏంటి, నీ గొప్పల కోసం ప్రకటనల మీద ప్రకటనలు. ఎంత మంచి ప్రకటనలు అంటే తెల్లారితేనేమో 500 కోట్లు అంటున్నావు, నెక్స్ట్ ఏదో 1000 కోట్లు అంటున్నావు. బావి ఎంత సరే. ఇప్పుడు చూడు, ఈ గవర్నమెంట్కి తెలంగాణ క్లెయిమ్ చేసింది, తెలంగాణ స్టేట్ ఈ న్యూ ఇయర్ 2025 ఇయర్ స్టార్ట్ అయిన 2 వారాలకే 5,000 కోట్లు క్లెయిమ్ చేసింది ఇన్కమ్. ఎక్కడి నుంచి వచ్చాయరా బాబు అంటే ఒకే ఇండస్ట్రీ నుంచి. అదేంటంటే ఫిలిం ఇండస్ట్రీ. ఎంతమంది కలిసి సంపాదించారంటే ఇద్దరే. ఎవరు రావాళ్ళు అంటే వీళ్ళు. ఏం చేశారంటే సినిమా రిలీజ్ చేశారంటే అది మొత్తం దేశవ్యాప్తంగా విపరీతంగా అందరూ అదే పనిగా చూశారంట, అన్ని కోట్లు వచ్చాయంట. ఇప్పుడు మహామహులు ఉంటారు మ్యాథమెటిషియన్లు, లెక్కలు వేసుకుంటారు. ఎన్ని ఆటలు రిలీజ్ అయింది, ఎంతకి రిలీజ్ అయింది, ఎన్ని రిలీజ్ అయింది, ఎన్ని లెక్కలు వేసినా నీకు 50 కోట్లు రాకుండా నువ్వు అంత క్లెయిమ్ చేస్తే పరుగుని ఇంటికి వస్తారు. బాబు చెప్పు ఈ మ్యాజిక్ ఏందో. మేము కూడా రాష్ట్ర గవర్నమెంట్ని తీర్చిదిద్దుకుంటాం. అంటే రెవెన్యూ చూస్తేనేమో మాకు 100 కోట్లే వస్తున్నాయి, ప్రకటనలేమో 1000 కోట్లు చేస్తున్నాం. మేము ప్రభుత్వాన్ని కూడా మార్చుకుంటాం కదా. ఇట్లా వస్తారు నీ దగ్గరికి. ఇది జరిగింది. ఇక పుష్ప రికార్డ్స్ గురించి మళ్ళీ మాట్లాడుకుంటే, పుష్ప వాళ్ళు ఏం చేశారు, నేను ఇన్ని థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నాను అని ముందే చెప్పాడు. దానికి ముందు నుంచి లెక్కలు చెప్తా.
టీ సిరీస్కి ఆడియో హక్కులు ఇంతకు అమ్మానని చెప్పాడు, ఓటీటీకి ఇంతకు అమ్మామని చెప్పారు, ప్రీ బిజినెస్ నాకు ఇంత వచ్చిందని చెప్పాడు. అప్పుడే 1100-1200 కోట్లు ప్రీ బిజినెస్ నాకు వచ్చిందని చెప్పాడు ముందే, అవునా. నెక్స్ట్ ఇది ఇంతమందికి అమ్మాము ఇంత వచ్చిందని చెప్పాడు, ఇన్ని షోలు వేసుకుంటున్నామని చెప్పాడు, ఇన్ని థియేటర్లు రిలీజ్ అవుతుందని చెప్పాడు, ఇంతకి టికెట్ రేట్లు అమ్ముకుంటున్నామని కూడా చెప్పాడు. అది 1500-1200 వాట్ ఎవర్. అవన్నీ నీకు ఆల్రెడీ చెప్పిన తర్వాత వాళ్ళు రిలీజ్ చేసుకొని ఇదిగోండి మేము చెప్పిన చోట్ల రిలీజ్ చేసుకున్నాం కదా, మాకు ఇంత వచ్చాయని ప్రకటించుకున్నారు. క్లియర్గా ఉంది చిట్. అలాగే వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు చెప్పిన సమాధానాలు విన్నారు, వచ్చారు. ఒక్క ఐటీ అధికారి కూడా వచ్చి ఇది ఫేకు, అది ఓకు, ఇట్లా చేశారు అట్లా చేశారని చెప్పలా. నీ ఇంటికి తాళాలు వేయలా, నీ బీరువాలు సీజు చేయలా. వచ్చారు, అడిగారు, వెళ్ళారు. వచ్చి అడిగి వెళ్ళారు అంటే దే ఆర్ సాటిస్ఫైడ్ అని కదా అర్థం. ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి ఎందుకు ఇందాక సంవత్సరం నుంచి అని చెప్పేసి అప్పటి నుంచి నేను ఏమంటున్నా, పుష్ప మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని. ఎంత చేసినా పుష్ప తగ్గకపోతే చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్టినా లాస్ట్కి ఐటీ దాడులు దొరికాయి వీళ్ళకి. ఈ కలెక్షన్లన్నీ ఫేకు అది ఇది అని చెప్పేసి వీళ్ళందరూ రాసేసారనమాట వార్తలు, మళ్ళీ ఏదో చేయాలి దీన్ని అని. అయినా సరే ఏమీ కాకపోతే ఇప్పుడు పాయింట్ ఏంటంటే పుష్పని ఎవరు డ్యామేజ్ చేయడానికి మాట్లాడుతున్నా అది ప్లస్ అవుతోంది, ఇంక్లూడింగ్ ఆవిడ పాపం ఆవిడ చనిపోయింది రేవతి గారి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ కూడా దీనికి ఒక రకంగా బజ్ మళ్ళీ అది జనాల్లో ఉండే లైమ్ లైట్లో ఉండేలాగా అది తప్ప దానికి డ్యామేజ్ అనేది రావట్లేదు. అల్లు అర్జున్ కావనివ్వండి, సినిమా కావనివ్వండి, అది ఏ రకంగా దాన్ని చేయాలనుకున్నా అది ప్రమోటే అవుతుంది ఎండ్ ఆఫ్ ద డే. సో ఎవరు కూడా దాన్ని ఏమీ చేయలేకపోతున్నారు. అయినా సరే వీళ్ళు వచ్చి అందిపుచ్చిన అవకాశం, ఏ ఒక్క నెగిటివ్ ఇన్సిడెంట్ జరిగినా సరే వెంటనే సొల్లుగార్చుకొని దాని గురించి నెగిటివ్ రాయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే వేరే ఏ సినిమా కూడా నువ్వు ప్రకటించుకుంటున్నావు కానీ నాకు ఇంత వచ్చాయని రిలీజ్కి ముందు నువ్వు చెప్పట్లా. నేను ఇన్ని థియేటర్లో రిలీజ్ చేస్తున్నా, ఇంతకు అమ్ముకుంటున్నా, ఇన్ని షోస్ చేస్తున్నాను వాళ్ళు ధైర్యంగా చెప్పుకున్నారు. ధైర్యంగా ప్రీ బిజినెస్ కూడా చెప్పుకున్నారు. ఆడియో హక్కులు, శాటిలైట్ హక్కులు, ఆ హక్కులు ఈ హక్కులు అన్నీ చాలా ధైర్యంగా చెప్పారు. ఇన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేసుకుంటున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా రిలీజ్ చేశారు. ఎంతమంది చూసారో కూడా మనం చూసాం. ఇంకెంత ఎందుకు, మొన్న పాట్నా సభకు వచ్చిన వాళ్ళందరే మనిషికి 2 సార్లు, ఓసారి పాత వర్షన్ ఓసారి రీలోడెడ్ వర్షన్ చూసినా వచ్చేస్తాయి 2000 కోట్లు. పెద్ద విషయం కాదు అది. మరి అండ్ ఇంకొక అరుదైన రికార్డ్ ఏంటంటే కరోనా తర్వాత సినిమా అప్పుడేంటి కుర్చీ తప్పించి కూర్చోవాలి కదా, 50% ఆక్యుపెన్సీ. అది వదిలిన తర్వాత ఫస్ట్ థియేటర్లో నిండింది సీతారామం అండ్ బెంబిసారా, కొనసాగుతా కార్తికేయ 2, అలా సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి. ఆ తర్వాత నుంచి ఇంకా థియేటర్లకి జనాలు తండోపతండాలుగా పోవడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు పుష్ప ఒక రికార్డ్, 7 కోట్ల మంది చూశారు సినిమాని ఆఫ్టర్ కరోనా. ఇట్స్ ఎ బిగ్గెస్ట్ రికార్డ్. 7 కోట్ల మంది వీక్షించారు పుష్ప సినిమాని ఆఫ్టర్ కరోనా. బిఫోర్ కరోనా కూడా ఇదే రికార్డు. మళ్ళీ ఒక వార్త ఏమనిపిస్తుంది అంటే బన్నీ ఇన్వాల్వ్ అయ్యారు, సుకుమార్ ఇన్వాల్వ్ అయ్యారు. బన్నీకి 350 కోట్లు, సుకుమార్కి 250 కోట్లు. ఈ గోల్మాల్లో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఒక వర్గం. ఎందుకు ఇచ్చారు బన్నీకి 300 కోట్లు యాజ్ అన్ యాక్టర్? అంటే ఈ రెమ్యునరేషన్ ఏదైతే 500 crores ఫోర్బ్స్ పత్రికే చెప్పింది, హైయెస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్టర్లో అల్లు అర్జున్ మొహం వేసి 300 CR ఫర్ పుష్ప, హైయెస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్టర్ ఫోర్బ్స్ పత్రికే చెప్పింది. నేను ఇంత తీసుకుంటున్నానని ఫోర్బ్స్ పత్రికే ప్రకటించిన తర్వాత ఆయనకు దానికి ట్యాక్స్ కట్టుకుంటాడు, అడుగుతారు, ప్రాబ్లం ఏముంది? ఇక్కడ 500 కోట్లు డిఫరెన్సియేషన్లో 500 కోట్లు వీళ్ళే తీసుకున్నారు. అదే చెప్తున్నా, ఈ చిల్లర మంద ఎవరైతే వార్తలు రాస్తారో వాళ్ళు క్రియేట్ చేసిన ఇష్యూ ఇది. అంతే, అంతమించి ఏమీ లేదు. పుష్ప రికార్డ్స్ అన్ని ఓపెన్ డైరీ. అది వాడు రిలీజ్కి ముందే ఎక్కడెక్కడ రిలీజ్ చేస్తున్నామో చెప్పారు. ఓవర్సీస్లో 5,000, ఇక్కడ 6,500 థియేటర్లు, ఇన్ని స్క్రీన్లు, ఇన్ని షోలు, అండ్ ఎంతెంత అమ్ముకున్నాము. డే 1 నుంచి ఇప్పటి వరకు ఎంత వచ్చాయి. ఇప్పుడు వికీపీడియాలో కూడా అప్డేట్ అవుతా వచ్చింది. అండ్ ఇప్పుడు మీరు అనుకున్నట్టు 2,500 కోట్లు వస్తే అదొక వాళ్ళకి ప్లస్సే, మైనస్ ఏం కాదు. హ్యాపీగా ప్రకటించుకుంటారు. ట్యాక్స్ రిడక్షన్, దాన్ని ఏదో చేద్దామని ఇంకేదో చేద్దామని ఎవరు అనుకోరు. ఓపెన్గా చెప్పుకున్న తర్వాత, నువ్వు ఓపెన్గా చెప్పలేదు నేను అంటే అమ్మో వీడు ఎంత దాచుకున్నాడో అనుకోవచ్చు. అన్నీ చెప్పేస్తున్నారు వచ్చినప్పటి నుంచి, ఇంకా దాచుకోవడానికి ఏముంది వాళ్ళ దగ్గర? రైట్, ఇక్కడ కన్క్లూజన్ ఉంది, దాచుకుంది. ఫస్ట్ పార్ట్కి ఇంత ఫుటేజ్ దాచుకున్నారు, ఆ దాచుకున్న ఫుటేజ్ కూడా ఇచ్చారు కదా, ఇంకేం కావాలి పుష్ప మీద? రైట్, ఒక కన్క్లూజన్కి వచ్చే ముందు బాలకృష్ణ గారు నిన్న
మన రిలీజ్ అయినటువంటి చిత్రానికి సంబంధించి సక్సెస్ మీట్ అనంతపూర్లో జరిగితే, సో అక్కడ మాట్లాడుతూ ఆయన ఆ కలెక్షన్స్ గురించి మాట్లాడుతూ నావి ఎంత ఒరిజినల్ కలెక్షన్స్ అన్న ఆ విషయం కాంట్రవర్సీ అవుతుంది ప్రజెంట్. ఎందుకు కాంట్రవర్సీ చేయాలి? నా కలెక్షన్లు ఫేక్ కాదు బాబు అంటే బయట ఐటీ రైడ్లు అవుతుంటే అందరూ అనుకుంటారు ఆ డాక్ మహారాజ్ కూడా ఇంతేనేమో, అది కూడా రిలీజ్ అయిందిగా, ఆ వెంకటేష్ సినిమా కూడా ఇంతేనేమో అని. మాది రియల్ ఫేక్ కాదని చెప్పుకోవడానికి వాళ్ళు తప్ప ఇంకెవరూ చెప్పరు. సో తాను హుందాగా చెప్పుకున్నాడు నా కలెక్షన్స్ ఫేక్ కాదు రియల్ అని, అంతే. దానికి తగ్గట్టు ట్యాక్స్ కూడా కట్టుకుంటాడు, అది ఎంత అయితే అంత, ఇంకేం కావాలి. అండ్ అది రియల్ అని ఇంకొకటి చెప్పాలంటే మంచి ఎగ్జాంపుల్, లాస్ట్ టైం అఖండ రిలీజ్ టైంలో థియేటర్లలో రేట్లు తక్కువ ఉన్నాయి, ఆల్రెడీ 50% ఆక్యుపెన్సీ నడుస్తుంది, పైగా టికెట్ల రేట్లు తగ్గింపు. ఈ రెండింటిని తట్టుకొని అఖండ పెద్ద హిట్, అక్కడ 200 కోట్లు ఏమో వసూలు చేసింది ఓవరాల్గా అందులోనే, దాంట్లోనే. సో ఇప్పుడు బాలయ్య చెప్పేది ఇప్పుడు అన్నీ ఉన్నాయి ఆయనకి ఆప్షన్స్, మంచి రికార్డ్స్. ఆయన ఏం నీకు 5,000 కోట్లు 6,000 కోట్లు చెప్పుకోవాలా, ఎంత వచ్చిందో అంతే చెప్పుకున్నారు. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.